ఇప్పటివరకు వచ్చేసరికి సెకండ్ ఇయర్కి సంబంధించిన 2221కి ఈ సిఎస్సిది ఈసీఈ సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఈ సమ్మర్లో అని చెప్పేసి వీడియోస్ చేశాను. ఇక ట్రిపుల్ ఈ దానికి కూడా స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఇప్పుడు వీడియో చేయదలిచాను అనమాట. ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి, టైం టేబుల్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. దీంతో పాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్. ఇందులో వచ్చేసరికి మీకు టిప్స్ వీడియోస్ 22 కానీ 21 కానీ ప్లేలిస్టులు చాలా ఉన్నాయండి. ఖచ్చితంగా ప్లేలిస్టులు చెక్ చేసుకోండి, మీకు దొరికిపోతాయి. ఓకేనా? అది కూడా కాకుండా ట్యూటోరియల్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకేనా? ముందుగా మాట్లాడుకుంటే ఇప్పుడు 22 బీటెక్ రెగ్యులర్ సప్లీ ఉన్నాయి. సో ఇప్పుడు R23 వాళ్ళది మాట్లాడుకుందాం. అయితే ఈ 22 బీటెక్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత 21లో కాదు. సో 22 బీటెక్లో నాకు తెలిసి కష్టమైన సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే మెఫా సబ్జెక్ట్, మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఒకటి, ఎనలాగ్ సర్క్యూట్స్ ఒకటి, ఇక ఆ తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ ఒకటి, ఇక ఇండక్షన్ అండ్ సింక్రోనస్ మిషన్స్ యావరేజ్గా ఉంటుంది. అన్నిటికంటే ఈజీగా పవర్ సిస్టమ్స్ 1 ఈజీగా ఉంటుంది ట్రిపుల్ ఈ వాళ్ళకు. అయితే వీటిల్లో పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగేది ఏంట్రా అంటే మెఫా. ఎందుకంటే మెఫా వచ్చేసరికి ఎంబీఏ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సైడ్ ఎడిటింగ్ ప్రిపేర్ అయ్యామా లేకపోతే వాటికి సంబంధించింది రాసామా కాదు. సైడ్ ఎడిటింగ్స్ కరెక్ట్గా ఉండాలి, అందులో కంటెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మీరు ఫుల్గా రాకపోయినా ఒక 60 మార్కుల వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? పాస్ మార్కుల వరకు అయితే రాసి అయితే ఇవ్వద్దు మెఫా సబ్జెక్ట్. ఇక అనలాగ్ సర్క్యూట్స్ అంటే మొత్తం బొమ్మలు ఎనాలిసిస్ ఉంటుంది కాబట్టి ఈసీ వాళ్ళ సబ్జెక్ట్ ఇది. సో ఇది కొంచెం కష్టపడాలి మీరు, అది కూడా టఫ్గానే ఉంటుంది పేపర్ వాల్యుయేషన్. ఇక పవర్ సిస్టమ్స్ 1 ఈజీగా ఉంటుందండి. మీకు ఎక్కువ పాయింట్లు వచ్చేది కూడా పవర్ సిస్టమ్స్ 1 థియరీ పరంగా కానివ్వండి, డయాగ్రామ్స్ పరంగా. ఎక్కడో టారిఫ్స్ మీద ప్రాబ్లం తప్ప మిగతా అంతా కూడా జనరేటింగ్ స్టేషన్ సంబంధించిందే కాబట్టి రకరకాల జనరేటింగ్ స్టేషన్ గురించి, వాడి డయాగ్రామ్స్ గురించి, వాడి ఆపరేషన్ గురించి ప్రిపేర్ అయ్యి రావడమే కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అది ఈజీగానే ఉంటుంది. ఆ తర్వాత ఇండక్షన్ అండ్ సింక్రోనస్ మెషిన్స్ వచ్చేసరికి మొత్తం కూడా ప్రాబ్లమేటిక్ థియరిటికల్ ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ అన్నీ కూడా ఇండక్షన్ మెషిన్స్ మీద స్లిప్ అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా నేర్చుకొని ఈ బొమ్మలు ఆపరేషను కన్స్ట్రక్షను ఈ బాగా గీసినట్టయితే క్యారెక్టరిస్టిక్స్ వాటితో సహా క్రాలింగ్ కాగింగ్ ఇలాంటి వాటి మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చూసుకుని రాసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే మీకు ఫుల్గా మార్కులు పడే విధంగానే ఉంటాయి కరెక్ట్గా రాస్తే. ఇక కంట్రోల్ సిస్టమ్స్ వచ్చేసరికి మీరు కనుక ఎనాలిసిస్ కనుక కరెక్ట్గా చేయగలిగితే ఎక్కువ పాయింట్స్ సెంటుకి సెంట్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. సరిగ్గా రాయకుండా ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయకుండా సరిగ్గా చేయలేదనుకోండి, ఏ డయాగ్రామ్ దగ్గర తేడా వచ్చినా మార్కులు ఫెయిల్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే అన్నిటికంటే కష్టమైన సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్ జరిగేది మెఫా, ఆ తర్వాత ఎనలాగ్ సర్క్యూట్స్, ఆ తర్వాత కంట్రోల్ సిస్టమ్స్, ఆ తర్వాత ఇండక్షన్ సింక్రోనస్ మెషిన్స్, ఆ తర్వాత పవర్ సిస్టమ్స్ 1. ఇది 22ది. ఇక 21లో సప్లీ వచ్చేసరికి కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ న్యూమరికల్ మెథడ్స్ చాలా టఫ్గా ఉంటుందండి. ఇక యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వచ్చేసరికి పక్కా థియరీ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు చేసే పేపర్ వాల్యుయేషన్ ఇది, మీరు పాస్ అయిపోతారు. ఈఎంఎఫ్ ఇది ఏదైతే ఫెయిల్ అయి ఉన్నారో అది ఎక్కువ పాయింట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈసీఏ 2 వచ్చేసరికి కొంచెం టఫ్గా ఉంటుంది పేపర్ వాల్యుయేషన్ ఈసారి కూడా. డీసీఎం అదే డీసీ మెషిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ మార్క్స్ కూడా వచ్చేదానికైతే మీకు ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే సివిఎన్ఎం అంటే కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ న్యూమరికల్ మెథడ్స్ కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 2 కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత డీసీ మెషిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ఆ తర్వాత వచ్చేసరికి ఇక ఈఎంఎఫ్, ఆ తర్వాత యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఓవరాల్గా చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రాసుకోవడం అయితే చాలా మంచిది. మీకు ఇంకేమన్నా సబ్జెక్ట్స్ కావాలన్నా చెప్పండి, ఇంకేమన్నా వేరే గ్రూప్ వాళ్ళు కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.